గురు పౌర్ణమి రోజు షిరిడీలో ఉంటే భారతీయులకు గురు పౌర్ణమి కొత్తేమీ కాదు. భారత భాగవతాది గ్రంథాలను రాసిన వేదవ్యాసుని జన్మదినాన్ని గురు పౌర్ణమిగా జరుపుతూనే వస్తున్నాం. కాని దత్త సంప్రదాయంలో ఈ పండుగకి మరింత ప్రత్యేకత ఉంది. ఎందుకంటే త్రిమూర్తుల అవతారం అయిన దత్తాత్రేయుల వారిని ఆదిగురువుగా భావిస్తుంటారు. ఆయనను కొలిస్తే జ్ఞానం సిద్ధిస్తుందని నమ్ముతారు. అందుకే దత్తక్షేత్రాలు అన్నింటి వద్ద గురు పౌర్ణమిని వేడుకగా నిర్వహిస్తారు. మరి ఆ దత్తాత్రేయుని గురుపరంపరలో ఒకరిగా భావించే సిరిడీలో గురుపౌర్ణమి ఘనంగా జరగడంలో ఆశ్చర్యం ఏముంది? సిరిడీలో గురుపౌర్ణమిని సాక్షాత్తూ బాబాగారే ప్రోత్సహించారని చెబుతారు. బాబాగారి సన్నిధిలో వినాయక్ సాటే అనే భక్తుడు ఉండేవాడు. బాబాను చూసేందుకు షిరిడీకి వచ్చేవారంతా ఈయన కట్టించిన సాటేవాడలోనే దిగేవారు. ఆ సాటేగారి మామగారి పేరు దాదా కేల్కర్. ఒకరోజు బాబాగారు ఆయనను పిలిచి ఆ రోజు గురుపౌర్ణమి అని గురుపూజ చేసుకోమని సూచించారట. మరి బాబా భక్తులకు గురువు, దైవం బాబానే కదా. అందుకనే కేల్కర్ బాబా చెంతకు చేరుకుని ఆయనను ధూపదీప నైవేద్యాలతో పూజించాడు. అలా సిరిడీలో గురుపౌర్ణమి మొదలైంది. బాబాగారికి గురుపౌర్ణమి అంటే చాలా ఇష్టమని, ఆ రోజున ఆయన అఖండమైన తేజస్సుతో వెలిగిపోయేదని చెబుతారు. అందుకే సిరిడీలో విజయదశమి, శ్రీరామనవమిలతో పాటు గురుపౌర్ణమిని కూడా ఘనంగా నిర్వహిస్తారు. గురుపౌర్ణమి రోజు ముందు నుంచే సిరిడీలో పండుగ మొదలవుతుంది. ఉదయాన్నే ఆయన పటాన్ని ఊరేగించడంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఆ రోజు జరిగే రోజువారీ కార్యక్రమాలతో పాటుగా సాయంత్రం వేళ బాబా పల్లకి ఊరేగింపు ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రంతా ద్వారకామాయి భక్తుల కోసం తెరిచే ఉంటుంది. ద్వారకామాయిలో ఆ రాత్రివేళ సచ్చరిత్రను పారాయణం చేస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అలా రాత్రంగా జరిగే అఖండపారాయణంలో పాల్గొనేందుకు భక్తులు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గురుపౌర్ణమి రోజున కూడా ఉదయం పటాన్ని ఊరేగించడం, సాయంత్రం పల్లకీ ఊరేగింపు ఉంటాయి. గురుపౌర్ణమి రాత్రంతా సమాధిమందిరం భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటుంది. దేశంలోని ప్రముఖ గాయకులు ఆ రాత్రంతా సాయిభజనలతో భక్తులను అలరిస్తారు. గురుపౌర్ణమి మర్నాడు కూడా సిరిడీలో సందడిగానే ఉంటుంది. జన్మాష్టమి రోజున నిర్వహించే ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఈ రోజున కూడా నిర్వహించడం విశేషం. 3 రోజుల పాటు ఇలా ఘనంగా జరిగే గురుపౌర్ణమి ఉత్సవాలలో పాల్గొనేందుకు సాయి భక్తులు, సాయి భక్తిని ప్రచారం చేసే గురువులు తప్పకుండా సిరిడీని చేరుకుంటారు.